నమస్తే అండి. పద్మజా ఖండవిల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. పంచారం క్షేత్రమైన ద్రాక్షారామణకు చుట్టూ పద్మాకారంలో ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు అనురాధ నక్షత్రం 1వ పాదం వాళ్ళు జాతకరీత్యా దోషాలు పోగొట్టుకోవడం దర్శించుకోవాల్సిన క్షేత్రమైన పెనుకేరు క్షేత్రాన్ని చూద్దామండి. ఈ క్షేత్రం ద్రాక్షారామణకు పశ్చిమ దిశగా సుమారు ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ స్వామి శ్రీ బాల త్రిపుర సుందరి సమేత ఇష్టకాంతేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారిని వ్యాస మహర్షి ప్రతిష్ఠించారనమాట. ఒకరోజు వ్యాస మహర్షిని పరీక్షించాలని కాశీ విశ్వేశ్వరుడు భావించి దాని ఫలితంగా కాశీపురంలో ఆ మహర్షికి అతని శిష్యులకి భిక్ష దొరకకుండా చేస్తారనమాట. శిష్యుడు ఆకలి బాధను చూడలేక కాశీపురానికి శాపం ఇవ్వడానికి వ్యాస మహర్షి సిద్ధపడతారు. అప్పుడు అన్నపూర్ణాదేవి ఈ వ్యాస పరివారానికి భోజనాన్ని ప్రసాదిస్తుందన్నమాట. కాశీని శపించిపోయినందుకు అన్నపూర్ణాదేవికి కోపం వచ్చి వ్యాస మహర్షిని కాశీని విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆదేశిస్తుందన్నమాట. అప్పుడు విశ్వేశ్వరుడు వ్యాస మహర్షితో, ఓ మహర్షి, కాశీతో సమానమైన ద్రాక్షారామానికి వెళ్ళమని సలహా ఇస్తారు. ఆయన ఆజ్ఞ ప్రకారం దక్షిణ కాశీ అయిన ద్రాక్షారామానికి వ్యాస మహర్షి చేరుకుంటారనమాట. అప్పటికే ఇక్కడ ఉన్న అగస్త్య మహర్షి ద్రాక్షారామ పరిసర ప్రాంతాలని, ఇప్పుడు మనం అనే భీమమండలాన్ని వ్యాస మహర్షికి పరిచయం చేస్తారనమాట. వ్యాస మహర్షి ఆయన తపోమహిమతోటి ఆకాశ ప్రయాణంలో మొత్తం ఇప్పుడు మనం చూస్తున్న భీమమండలం అంతా సందర్శిస్తారు. అప్పుడు ఆయన చేసిన యాత్రలో ఈ పెనుకేరు క్షేత్రం ఉండడం కూడా విశేషం. ఈ పెనుకేరు క్షేత్రంలో వ్యాస మహర్షి ఒకరోజు నిద్ర చేశారనమాట. సూర్యోదయం జరిగిన తర్వాత వ్యాసుడు తన తపోశక్తితోటి ఒక శివలింగాన్ని సృష్టించి దాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ శివలింగానికి ఇష్టకాంతేశ్వర స్వామివారిగా నామకరణం చేసి సేవించారనమాట. ఈ వ్యాస మహర్షి సందర్శించిన ఆకాశ భీమమండల యాత్ర అంతా శ్రీనాథ మహర్షి భీమేశ్వర పురాణంలో చాలా గొప్పగా వర్ణించారు. ఆ పురాణంలోనే ఈ నక్షత్ర శివాలయాల గురించి కూడా ఉంటుందండి. అనురాధ నక్షత్రం 1వ పాదం జన్మ నక్షత్రమైనా లేకపోతే పేరుని బట్టి వచ్చే నామ నక్షత్రమైనా సరే వాళ్ళు ఇక్కడ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత, అనురాధ నక్షత్రం 1వ పాదం వృశ్చిక రాశికి సంబంధించిన పాదం కాబట్టి ఆ రాశికి సంబంధించిన ద్రాక్షారామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదివారపేట క్షేత్రంలో ఉన్న స్వామిని దర్శించుకుని తర్వాత ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామిని దర్శించుకోవాలండి. అలా దర్శించుకుంటే వీళ్ళకున్న గ్రహదోషాలు పోతాయని చెప్తూ ఉంటారు. అనురాధ నక్షత్రం 1వ పాదం వాళ్ళు పుట్టినరోజులు, పెళ్లి రోజులు లాంటి ప్రత్యేకమైన రోజుల్లో ఇక్కడ స్వామిని దర్శించి అర్చనలు, అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా నెలలో అనురాధ నక్షత్రం ఉన్న రోజున కూడా ఇక్కడ స్వామిని దర్శించి అర్చనలు, అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఎలాంటి గ్రహదోషాలు లేకపోయినా సరే అనురాధ నక్షత్రం వాళ్ళు ఈ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకుంటే వాళ్ళకి చాలా మంచిదని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఆలయం చాలా పురాతనమైందండి. మళ్ళీ తిరిగి నిర్మించారు. ఇప్పుడు కూడా కొంచెం శిథిలావస్థలోనే ఉంది. ఇలాంటి ప్రాచీన ఆలయాలను పునరుద్ధరించి ముందు తరాల కానుకగా ఇస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న అమ్మవారు స్వయంభూగా వెలిసిన అమ్మవారు అనమాట. స్వామి బ్రహ్మసూత్ర శివలింగం. ఇక్కడ వెలిసిన స్వామికి శ్రీ ఇష్టకాంతేశ్వర స్వామి అని చాలా గొప్ప పేరండి. స్వామి కృపతో సుఖ సంతోష ఆయురారోగ్య విజయ ఐశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి. భక్తులు ఒక 41 రోజులు ఈ స్వామిని సేవించి ఆరాధించడం వల్ల వారికి ఇష్టకార్యాలు సిద్ధిస్తాయని చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటారండి. అది ఇక్కడ ప్రత్యేకత అన్నమాట. ఇక్కడ ఆలయంలో స్వామివారికి నిత్యం అర్చనలు, అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అలాగే స్వామివారి కళ్యాణం చైత్ర బహుళ ఏకాదశి నాడు జరుగుతుంది. ఆలయంలో కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. మహాశివరాత్రి నాడు కోటి దీపోత్సవం కూడా నిర్వహిస్తారు. ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే మండపేట కలవపూర్ సెంటర్ నుంచి పెనుకేరు గ్రామానికి గుమ్ములేరు, కొత్తూరు సెంటర్ మీదుగా ఆటోలు ఉంటాయి. మండపేట నుంచి పెనుకేరు క్షేత్రానికి సుమారు 11 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే కాకినాడ, రావులపాలెం బస్సులు వయా కరప, రామచంద్రపురం, మండపేట, గుమ్ములేరు, కొత్తూరు సెంటర్ మీదుగా ఉంటాయి. ఈ కొత్తూరు సెంటర్ నుంచి పెనుకేరు గ్రామానికి ఆటోలు ఉంటాయి. మీరు ఈ రూట్ ఫాలో అయ్యి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియోస్ చాలామందికి ఉపయోగపడచ్చండి. అందుకనే తప్పకుండా షేర్ కూడా చేస్తూ ఉండండి. రేపు మళ్ళీ వీడియోలో కలుసుకుందామండి. నమస్తే.